అమృత గీతం మనసు మ్రోగింది మధుర సంగీతం పెదవులలరించే అమృత గీతం మనసు మ్రోగింది మధుర సంగీతం. సంఘంలో ఎబ్రి 13 చూశారు ఎప్పుడన్నా? కొత్తగా వచ్చిన వాళ్ళు 13 నుంచి చూస్తున్నారా? వీరందరూ ఎవరందరూ? ఈ విశ్వాసులందరూ కూడా ఏం చేశారు? వాళ్ళు ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను ఏం చేశారు? దూరము నుండి చూశారు. చూసారా? ఇక్కడి నుంచి పరలోకాన్ని చూశారట వాళ్ళు.
మీరు ఎప్పుడన్నా పరలోకాన్ని చూడగలుగుతారా ఆత్మీయంగా? నాకు ఇక్కడ స్థలం లేదు, నాకు అవసరం లేదు, నా కోసం అక్కడ పెద్ద స్థలం ఉంది. నిలవరము లేని పట్టణం కాదు అది, నిలవరమైన పట్టణమే. నేను ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు పెట్టి పెద్ద సెంటర్లో ఇల్లు కట్టినా తీసి నన్ను మట్టిలో బాగా నొక్కుతారు. ఆ మట్టిలో పడేయాల్సిందే నన్ను. అక్కడి నుంచి ఆ 3 కోట్లు సంపాదించినందుకు కావాల్సిన దౌర్భాగ్య స్థితికి అంతటికి నేను నరకం పోవాల్సింది. ఎవరి కోసమో తెగిపోయే రక్త సంబంధం. సమాధిలోకి పోయి చచ్చిపోయిన వాడి దగ్గర పోయి ఓ పాజిటివ్ అంటే అది ఎక్కిస్తే పోద్దా? వాడికి ఈ భూలోక సంబంధమైన రక్త సంబంధం అంతా రక్తం ఏమైపోయింది? ఒక్క బొట్టు ఉండదు శవములో, ఒక్క బొట్టు శవం ఉండదు. ఈ రక్తమంతా పోద్ది. కానీ పరలోక రక్తములో, క్రీస్తు రక్తములో కడగబడిన వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది? ఆ జీవం ఉంటుంది, పవిత్రమైన జీవం ఉంటుంది. అది మన విశ్వాసం. అందుకోసమే ఆ విశ్వాస వీరులందరూ కూడా ఆ పరలోక పట్టణం కోసం కనిపెట్టారంట. వారు రెండో మాట ఏం రాశారో తెలుసా? వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశం తెలుసంట వాళ్ళకి. అసలు మన దేశం ఏంది? యాత్రకి వెళ్ళాం, యాత్రకి వెళ్ళి ఆ యాత్ర ఊరు మాది అనుకుంటాము. మనం అనుకో, నెల్లూరు వాళ్ళు యాత్రకు పోయారనుకో, వాళ్ళు ఏమనుకుంటారు? యాత్ర ముగించి మళ్ళీ నెల్లూరు చేరాలనుకుంటారు. అసలు మన స్వదేశం మనకు తెలుసా? ఎవరి ఊపిరి మనలో ఉందో అది మనకు స్వదేశం. 20వ అధ్యాయం యోహాను సువార్త, అక్కడ ఏం రాస్తాడో తెలుసా? సమాధానము కలుగునని చెప్పి మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? ఏదేను తోటలో ఊదిన రీతిగా ఆత్మను వాళ్ళ మీద ఉఫ్ఫని ఊపేస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మను పోగొట్టుకున్న వాళ్ళు, కానీ వాళ్ళకి మళ్ళా ఆత్మను ఊపుతాడు. ఊతి ఆ ఆత్మను మరలా పోగొట్టుకోకుండా ఉండటానికి అక్కడ ఏం సలహా ఇచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్తాడు. పరిశుద్ధాత్మ ఎగిరేది కాదు, తూగేది కాదు, దెయ్యం కాదు, అది అనాకాని మనిషి కాదు, గుళ్ళో ఎగరటం లేకపోతే బయట పోయి తూగటం కాదు. పరిశుద్ధాత్మ మానవుని సర్వసత్యములోనికి నడిపించి పరలోకానికి తీసుకుపోయేది. సర్వసత్యములో నడిపించే ఆత్మను అల్లరాత్మను చేసేసారు. పరిశుద్ధాత్మను గారడిసీమును కొనుక్కొని విభ్రాంతి పొంది డబ్బు సంపాదించుకోవాలని ఆశపడిన రీతిగా పరిశుద్ధాత్మని దినాలు అమ్మబడుతూ ఉంది. పరిశుద్ధాత్మని మోసం చేయబడుతుంది. దాన్ని ఊది అనేకులను ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అది ఆకర్షించడానికి రాలేదు, అది డబ్బులు కొనిపెట్టడానికి రాలేదు, అది ఒక అది కాదు, అది శక్తి కాదు. దేవుడు ఆదరణకర్త. ఆ ఆదరణకర్త విశ్వాసకి బలంగా ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే పరలోకానికి వెళ్ళటానికి విశ్వాసానికి కర్తగా మన జీవితంలో చూపిస్తుంది అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. రెండవది, పునరుద్ధానము వలన కలిగే ఆత్మీయమైన విలువ. ఏమిటి ఆత్మీయమైన విలువ? ఈ యాత్రలోకంలో ఈ యొక్క పరదేశంలో మనం ఉన్నప్పుడు ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది అంటే 2 కొరింథీ 5వ అధ్యాయంలో ఇక్కడ గుడారాన్ని శిథిలమైనాక మరొక గుడారం ఇచ్చి మనల్ని ఒక నూతన సృష్టిగా చేస్తుంది. క్రైస్తవుడు అయ్యాడంటే బ్యాప్టిజం తీసుకుంటే క్రైస్తవుడు కాదు, గుడికి వస్తే క్రైస్తవుడు కాదు, గుళ్ళో పాస్టర్ పని చేస్తే కూడా క్రైస్తవుడు కాదు, బైబిల్ చెప్తే కూడా క్రైస్తవుడు కాదు, పాట పాడితే కూడా కాదు. వాడు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునేదో పరీక్షించి తెలుసుకొని తన మనసు మారి నూతనమవటం వలన, నేను చెప్పింది బైబిల్లోది, మన రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చెప్పాను నేను. రోమా 12:2 రూపాంతరం చెందాలి. అది విలువ. పునరుద్ధారం ఇచ్చిన విలువ ఏంటంటే నిన్ను నన్ను ఒక రూపాంతరమైన వ్యక్తిగా మార్చాడు, కానీ ఒక అవిశ్వాసి అయిన క్రైస్తవుడిగా చేయలే. పేరుకు క్రైస్తవుడిగా చేసి జీవితం యాంటీ క్రైస్ట్ జీవితం ఇలా మనకు జీవితాన్నే రూపాంతరం చేయాలనుకున్నాడు.
ఆ క్రీస్తులో ఉండే స్వరూపాన్ని మనకి ఇవ్వాలనుకున్నాడు. ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించుకోవాలన్నాడు. ఆయన స్వరూపాన్ని మనం ధరింపజేయాలనుకున్నాడు. అందుకే యోహాను 3 మాటలు చెప్తే ఇప్పుడు నా యందు, నా మాటల యందు, నా ప్రేమ యందు నిల్చున్నామంటాడు. అంతా ఆయన మాటలు మనకు రావాలా? ఆయన యందు మనం ఉండాలా? ఆయన ప్రేమ మన హృదయంలో ప్రేమ ప్రసార కేంద్రంగా మారిపోవాలి. ఆ పునరుద్ధానం యొక్క విలువ ఏంటంటే ఒక్క ప్రభువైన యేసు స్వరూపాన్ని ధరించుకోవటానికి, యేసుక్రీస్తు కలిగిన మనసు కలిగి ఉండటానికి. అది ఆ పునరుద్ధానంలో మనకు కలిగిన విలువ. ఒకవేళ అది ఎవరికైనా రాకపోతే ప్రయత్నించండి ప్రార్థనలో, విశ్వసించండి ప్రభువులో. అది రాకుండా ఉంటే రెండింతల నరకం, రెండింతల. ఎందుకంటే దేవుణ్ణి మోసం చేస్తున్నాం. దేవుని మోసం చేయటం ఎంత పెద్ద పాపం, దానికంటే ఇక పెద్ద పాపం లేదు. ఆ మనిషిని ఏమొచ్చానంటే సైతానుడు అనొచ్చు. సైతాను స్వరూపం వచ్చేసింది. సైతాను స్వరూపం ఒక మానవునికి వస్తే దానికి మళ్ళీ పోగొట్టుకోవడం కూడా చేత కాదు. సాతాను స్వరూపం రాకూడదు. సాతాను స్వరూపం సమస్తం మిళితమైంది మన జీవితంలో అంటే ఇక మనం తిరిగి రాలేము. ఎందుకంటే వాని చేష్టాలు, వాని అలవాటులు అన్నీ వానియే. కానీ భలే నటిస్తాడు వాడు. వెలుగుదూతగా వచ్చినప్పుడు యేసుక్రీస్తుగా నటిస్తాడు వాడు. ఆ నటన జీవితం లేకుండా మనకు ఆత్మీయంగా దేవుడు మనకేం చేశాడంటే చాలా గొప్ప రూపాంతరం మన జీవితంలోనికి దయచేశాడు. ఆఖరిగా మనం ప్రతి వారము అప్పుడప్పుడు చదువుకునే మాట మనకు గుర్తుంది కదా. మనం మర్చిపోయాం. 119లో 3 వచనాలు చెప్తుంటా. అప్పుడప్పుడు అందరికి గుర్తు చేస్తా. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారని వాళ్ళ కోసం. పాతోళ్ళు విని 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 వదిలేస్తారు. వాళ్ళు వినేవాళ్ళే కాబట్టి ఇది బోరు కొడుతుంది వాళ్ళకి. జీవితంలో అనుభవించే వాళ్ళకైతే బోరు కొడుతుంది. వాళ్ళు వినేవాళ్ళే కాబట్టి మాట బోరు కొడుతుంది. 119:25లో ఏముంది? నా ప్రాణం, నా ఆత్మ మట్టిని అత్తుకొనిచ్చినది కానీ నీ వాక్యము నన్ను బ్రతికిస్తా. అంటే ఏంది? ఆ యొక్క ఆత్మీయ విలువేంది? దేవుని వాక్యములో హృదయములో నిలుపుకునేవాడు. చూసారా? 119వ కీర్తనలో అంటాడు, నాలో పాపములు లేకుండా నాలో ఏముందంటాడు? దేవుని వాక్యం నేను నింపుకున్నాను అంటాడు. నాలో పాపం లేదు. కారణం ఏంటి అంటే నా హృదయంలో దేవుని వాక్యం ఉందంటాడు. చదవండి, ఆ 10 వచనాలు చదవండి. 119వ కీర్తనలో నా హృదయంలో దేవుని వాక్యం ఉంది. ఈరోజు నువ్వు నేను చెప్పగలమా? ఏముంది మన హృదయంలో? డబ్బు ఉందా? లోకం ఉందా? ఏముంది మన హృదయంలో? ఏమవుద్ది? అది తాత్కాలికమైంది, భూలోక సంబంధమైంది. ఎప్పుడో నిన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోద్ది. అది ఎప్పుడో నిన్ను ఇడిచిపెడుతుంది. ఇప్పటికే ఇడిచిపెట్టి ఉంటుంది సగం. ఇప్పటికే చిల్లి సంచయి ఉంటుంది. ఇప్పటికే జీవితం మీద విరక్తి చెంది ఉంటుంది. కానీ ఇంకేం జీవితం? ఇంకా కొద్ది కాలం నువ్వేం చేసుకోగలవు? ఇంకా అలా ఉంటే ఎంత మోసపోతున్నావు. పునరుద్ధానం యొక్క విలువను కాపాడాలంటే, పునరుద్ధానం యొక్క విశ్వాసాన్ని కాపాడాలా, పునరుద్ధాన విలువని కాపాడాలి. మూడవది ఏంటంటే పునరుద్ధానం యొక్క నిరీక్షణ. ఆ నిరీక్షణ మనకు ఉండాలి. ఆ నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ అంటే మనం ఏంటి? హెబ్రీ పత్రిక 11లో ఏముండదు? మనం తెలుగులో మన తెలుగులో చెప్పుకుందాం, చూడనిది చూచినట్లుగా నమ్మటం. అదే విశ్వాసం యొక్క నిరీక్షణ. అక్కడ కొంచెం పెద్ద పదాలు వాడాడు. దాన్ని మామూలు తెలుగులోకి చెప్తే మనం ఒక రాజ్యం చూడలా, ఆ రాజ్యం ఉన్నట్టు నమ్మాల. మనం క్రీస్తుని చూడలా, క్రీస్తు ఉన్నట్టుగా నమ్మాల. ఏదైతే మన కనులకు కనిపించదో ఆ కనిపించినది ఉన్నదని నమ్మటమే. అందుకే ఆ కొలసి పత్రిక 1:3లో అంటాడు, నిరీక్షణ కలిగిన మీ జీవితం, నిరీక్షలో ఉంది మీ జీవితం. మీ జీవితం పరలోకం కోసం నిరీక్షిస్తుంది, కనిపెడుతుంది. ఎప్పుడు నేను పరలోకానికి వెళ్తానా అని కనిపెడుతుంది. దానికి ఎంత వెలైనా చెల్లిస్తుంది, ఎంత వెలైనా చెల్లిస్తుంది. పరలోకం కావాలనుకుంటే దానికి ఎంత వెల ఇచ్చించాలో అంత వెల ఇచ్చేస్తుంది. ఆ కనిపెట్టుకుని ఒక వ్యక్తిని చూద్దాం మనం. అపోస్తుడైన పౌలుని చూద్దాం. ఆయన చాలా ధనవంతుడు. రోమా పౌరత్వాన్ని
తన ఇంటికి కొనుక్కున్నవాడు ఏమంటాడో చూసావా? 9వ వచనం, 3:9. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి వాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము ఏ విధము చేతనైనా, ఇక్కడి నుంచి అందరం చదువుమా, ఏ విధము చేతనైనా చదవండి, మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో పునరుద్ధానం ఫలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమములో పాలువాడకున్నట్టు ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొంటిని. అది మన నిరీక్షణ. ఇది పెంట అనుకుంటే మనకు తంట లేదు, పరలోకం అనుకుంటుంది. దీన్ని కూర్చుకుంటూ ఉంటే ఇది మనల్ని ఏం చేయదు. కానీ దేవుడు కూడా ధనవంతులు చేశాడు. ఆయన ధనవంతులు చేసిన వాడిని ఎవడు పేదవాళ్ళని చేయలేడు. ఆయన కూడా ఆహారం లేకుండా ఉంచాడు ఆయన బిడ్డల్ని. ఆయన బిడ్డలకి కావాల్సినంత సమృద్ధి ఇస్తాడు. కానీ ఈ లోకం కోసం ప్రయాసపడితే జరగబోయే కాలం, కొంచెం కాలం నీకుంటే ఆ కొంచెం కాలం కూడా దానికోసం నువ్వు ప్రయాసపడితే ఏం దొరుకుద్ది నీకు? వట్టి ఇస్తరా దొరుకుద్ది. ఆఖరికి మిగిల్చుకునే ఇస్తరా, ఆ వట్టి ఇస్తరా తప్ప ఇంకేమీ లేదు. అందుకే నీ నిరీక్షణ, నా నిరీక్షణ పరలోకమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు చెప్పబడుతూ ఉంది. హెబ్రీ 3:1 చూస్తే అందుకే మనం పిలువబడ్డాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొంది పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొనిన దానిని అపోస్తులైన ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ఈ దినం పునరుద్ధాన దినం. మీ పిలుపు పరలోక రాజ్యం, మీ పిలుపు పరలోక పట్టణం, మీ పిలుపు భూలోకం కోసం కాదు. నన్ను దేవుడు పిలిచాడయ్యా, మట్టి కొంపలో ఉన్నవాడిని 6 అంతస్తులు బెద్దిచ్చాడు, పెద్ద ఏసీ కార్లు ఇచ్చాడు. ఒక ఆయన సాక్ష్యం అది. ఎవడు చెప్పాడు ఆ బుద్ధిహీనుడికి? ఎందుకు అమ్మి పేదలకు మచ్చలా? ఎందుకు పేదలు చదివించలా? ఎందుకు ఆహారం లేని వాడికి ఆహారం పెట్టలా? ఎందుకు తానే బట్టలు వేసుకుంటాడు, తానే ఇల్లు కట్టుకుంటాడు? కాని రాలేదా? దిక్కుమాలిన వాళ్ళు తన కళ్ళకి కాని రాలేదా? తనలాగా కొంతమందిని సేవ చేయపడటానికి ఎందుకు లేపకూడదు? అంత ఇస్తాడా? సైతాన్ ఇస్తుంది. ఒక్కసారి నాకు మొక్కితే భూలోకమంతా నీకే ఇస్తానన్న యేసుప్రభుకి. ఆస్తులు అంతస్తులు పెంచేది సైతాన్. దేవుడు ఏ కొరత రానివాడు, నేను చెప్పగలను. ఏ కొరత రాలేడు. నిన్నటి దినం మమ్మల్ని పిలిచిన దినం, మేము పెళ్లి చేసుకున్న దినం, నిన్నటి దినం మేము బైబిల్ పట్టుకుని సేవకు వచ్చి వాక్యం చెప్పింది దినం, నిన్నటి దినం మా జీవితంలో అద్భుతమైన దినం మాకు ఆగస్టు 8. కానీ ఇప్పటివరకు ఏం కొరత రాలేదు. సంఘం మీద అప్పుడప్పుడు కొట్లాడుతుంది. ఎందుకంటే నాకు వాళ్ళు పెట్టాలా? ఎవడన్నా ఏమన్నా పాస్టర్ గారికి ఇస్తాడని చూస్తున్నా బడలు ఉంటే సంఘం కూడా మాకు ఇవ్వాలా? మంచి ఆహారంలో భోజనం పెట్టమంటే వీళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టనీరు. కొన్నిసార్లు కొన్ని చర్చ చేస్తున్న పనికి మాలని పని అది. గలతీ పత్రిక 6:6 చూడండి ఏముందో. ప్రతివాడు వాక్యం వినేవాడికి భోజనం పెట్టమంటే ఆ భోజనాన్ని కూడా పెట్టని అని ప్రబోధలు ఎంతోమంది ఉన్నారంటే సాతానికి పెద్ద సాతాన్లా అనాలి వాళ్ళు. ఈగపోగా తినే ఇస్త్రీ తీసేయాలనుకుంటారు. అందుకోసం కొట్టాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు పోషిస్తాడు. దేవుడు పెట్టే గిన్నెను కూడా తీసేయడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది. దేవుడు ఇచ్చే వాటిని కూడా ఇవ్వకుండా చేయటానికి ఆటంకపడి శాపాలు తెచ్చుకుంటారంతే. వీళ్ళకి రాకుండా ఏం పోదు. అద్భుతంగా ఆశ్చర్యంగా వచ్చేస్తాయి. ఆశ్చర్యం అసలు చెప్పటానికే లేదు. ఈ దినం నాకేం వద్దు అనుకున్నా కూడా ఆ దినం ఎన్ని వస్తాయో వచ్చేస్తాయి. బట్టలు వస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అది ఆశ్చర్యం. ప్రభు నమ్మిన వాడికి ఏ కొదవ
ఉండదు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. అట్ట అనుకుంటారేమో. దేవుడు మనం దరిద్రులుగా ఉండాలని అనుకోడు. కాకపోతే సంపాదించుకున్నదంతా మనది అనుకోవటం నరకానికి హేతు. అందులో కూడా మనం పేదలకు ఇవ్వాలి, అందులో కూడా మేము దాతృత్వం పెంచుకోవాలి. ఆ పునరుద్ధానం పొందాలంటే ఏమంటాడు పౌలు? నేను నష్టపరచుకుంటా, ఇది నాకొద్దు, ఇది చేస్తా. నాకు అక్కడ ఉంది ఆ గొప్ప నిరీక్షణ. క్రైస్తవులకు ఉండాలి. ఆఖరిది ఏంటంటే, ఈ పునరుద్ధానము మన జీవితంలో ఏం చేస్తుంది అంటే, నిర్మలమైన శుభప్రదమైన నిరీక్షణ మనను పూర్తిగా నీతిమంతులుగా చేస్తుంది. 4వ అధ్యాయము 24, 25 రోమాపత్రిక 4వ అధ్యాయం 24, 25 అక్కడ చూడండి ఒకసారి. మన ప్రభు అయిన యేసు మృతుల్లో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచి మనకు ఎంచబడునని మన నిమిత్తం కూడా రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనలను నీతిమంతులుగా తీర్చుటకై, అది నిన్ను సంపూర్ణ నీతిమంతులు చేయటానికి లేపబడ్డాడు కదా. సంపూర్ణంగా నీతిమంతులుగా చేయటానికి లేపబడ్డాడు. తర్వాత 7వ అధ్యాయం రోమాపత్రిక 7వ అధ్యాయం ఒకసారి చేయండి. 7వ అధ్యాయం 4, 6 వచనాలు, 4, 6 వచనాలు 7వ అధ్యాయాన్ని మనం చూస్తే, కావున నా సహోదరులారా, అంతే కదా, నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలము ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకు మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతిరి. ఏలైనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై, అయ్యే మరణార్థమైన ఫలాలు. దేవుని మందిరంలో ఉండి కూడా మరణార్థమైన ఫలాలేంది? ఎందుకు వచ్చావు మందిరానికి? ఎందుకు రాబడ్డావు మందిరానికి? దేవునితో సహవాసం చేయడానికి వచ్చారా? దేనికి వస్తున్నారు? మరణార్థమైన ఫలాలు ఇక్కడ సంపాదించుకోవడమేంది? ఇక్కడ ఏం సంపాదించుకోవాలో చూడండి. మరణార్థమైన ఫలాలు ఫలించడానికే కాదు, ధర్మశాస్త్రము వల్ల అయిన పాపేచ్ఛలు మన అవయవములో కార్యదాసకమై ఉండెను. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతామో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి కనుక మనం అక్షరానుసారంగా ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి, ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ఆ స్థితికి వచ్చి సేవ చేయండి. నవీన స్థితికి వచ్చి సేవ చేయండి. మీరు పాత స్థితి సేవ చేయటం అనేది దండకరమైంది, అది ఆశీర్వాదకరమైంది కాదు. నవీన స్థితి. నువ్వు పునరుద్ధానాన్ని నమ్మితే ఒక నవీన స్థితిగా ఇవ్వండి. దేవుని మందిరం దేవుంది. అది ఆ మందిరంలోకి మనం వచ్చింది ఎందుకు? అది ఈ పునరుద్ధాన దినం. ఎంత మనసు దేవుని మీద ఉంచుకోవాలో మనం. నేను పునరుద్ధానం అవుతానా, రేపు నేను లేపబడతానా అనే ప్రశ్నలే నీ జీవితంలో, నా జీవితం లేకపోతే వ్యర్థం కదా. నేను చచ్చిపోతే ఎక్కడికి పోతానని తెలియకపోతే కూడా దండం కదా. అది ఎక్కడికి పోతాం? ఎట్టపోతాం? ఫస్ట్ ఏమన్నాడు? నీకు విశ్వాసం ఉండాలి. రెండవది ఏమన్నాడు? విశ్వాసం ఉన్న తర్వాత క్రీస్తు పునరుద్ధానం మీద విశ్వాసం వచ్చిన తర్వాత ఆ పునరుద్ధానం యొక్క ఆత్మీయ యొక్క విలువ నీకు తెలియాలి. ఆత్మీయ విలువ తెలియకపోతే నువ్వు మనిషికి కూడా పనికిరావు, మానవత్వానికి కూడా పనికిరావు. విలువలు తెలియకపోతే, విలువలు పడగొడుతూ ఉంటే, మనం దేవుని విలువలు పడగొడుతూ ఉంటే అది ఎంత శాపకార్థమైందో. ఆ విలువలు పడగొట్టకూడదు, దేవుని విలువల్ని. మూడవది మనం ఏం చేస్తున్నామంటే నిరీక్షణ గలవారముగా ఉండాలి. యేసు పునరుద్ధానం మనల్ని ఏం చేసింది? సంపూర్ణ నీతిమంతులు. అంటే ఆయనతో రిలేషన్షిప్ పెంచింది మనకు. నీకు యేసుతో రిలేషన్షిప్ పెంచి ఉంటే ఈ భూలోక సంబంధమైన విషయాలలో వాటిని జీవితంలో ఎప్పుడూ వాడుకో, వాటిని నీ జీవితంలోకి ఎప్పుడూ తీసుకురాలేవు. అందుకోసమే దేవుని మందిరంలోకి వచ్చిన
ఇంటిలో ప్రార్థన చేసుకున్నా, ఇంటిలో వాక్యం చదివినా ఏకాగ్రతగా ఉండండి బిడ్డలారా. ఏకాగ్రతగా లేకుంటే బైబిల్ పట్టొద్దు, ప్రార్థన చేయొద్దు, మందిరాలు కావద్దు. ఏకాగ్రత ముఖ్యం, ఏకాగ్రత ముఖ్యం. ఆ ఉన్న కొద్దిసేపు మన మనసులు దేవుని వశంలో ఉండటానికి, ఇతరుల మనసులను కూడా మనం చెడపకుండా ఏకాగ్రతగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పునరుద్ధాన దినం మనందరికీ దయచేయునుగాక. మనం పునరుద్ధాన క్రైస్తవులం, లోక సంబంధమైన క్రైస్తవులం కా. ప్రార్థన చేసుకుందాం, తలవంచుకుందాం. పరిశుద్ధుడమైన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము పునరుద్ధాన క్రైస్తవులం. ఎన్ని సంవత్సరాలు మా క్రైస్తవ జీవితంలో ఎదిగినా నిరర్ధకమైన ఈ భూలోక సంబంధమైన జీవితాన్నే ఆపేక్షిస్తున్నాం. కానీ నీ కృప కలిగిన ఆధ్యాత్మిక జీవితానికి నీవు మాకిచ్చే వాక్యం, ఇది ప్రభుదాస్ ఇచ్చింది కాదు, ఆయన నా ఊరిలో వేసింది, మేమందరం, నాకు కూడా అది వాక్యమే. ఆ వాక్యం కోసం కనిపెట్టి ఆ వాక్యంతో మా జీవితాలను సరిచేసుకోవటానికి మేము మందిరానికి వస్తున్నాం. ఆ వాక్యం మా జీవితాలని మలచండి ఒక నూతన స్వరూపాల్లోకి, ఒక పునరుద్ధాన బలములోనికి కృప చూపిమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.